ఎవరైనా మనల్ని వచ్చి, మీలో ఎవరినైనా వచ్చి ఇన్నిన్ని వందల కోట్ల రూపాయలు, ఇన్నిన్ని లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం, అది కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనా అని అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా నవ్వేసి అలా వదిలేస్తారు, సాధ్యమయ్యేది కాదు అనే మాట. కానీ ఈ 57 నెలల కాలంలో లేదు, ఇది సాధ్యమే అని ప్రతి ఇంటికి చూపించగలిగాం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకే నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోయి ఆ అక్క చెల్లెమ్మ కంటికే కనిపించే విధంగా చూపించగలిగాం. ఒక గొప్ప విప్లవాత్మక మార్పు పరిపాలనలో తీసుకొని రాగలిగాం, ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా. గ్రామాలలో స్కూళ్ళు మారాయి, ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. డబ్బులున్న వాళ్ళకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం బడులు, మంచి చదువులు, ట్యాబులు, క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన అని గతం. ఈ 57 నెలల్లో పూర్తిగా ప్రక్షాళన జరిగి ప్రతి పేదవాడు కూడా నిజంగా పేదరికం నుంచి బయటికి పడాలి అనంటే, బయటికి రావాలి అనంటే ఆ ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎంత అవసరమో గుర్తించి ఆ ప్రతి పేదవాడు వెళ్ళే బడిని ఆ మాదిరిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన మనది మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. భవిష్యత్తు ఏ మంత్రాలతో తాయెత్తులతో మారదు, ఎవడో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే మారదు. మీరు నన్ను ఆకస్మికంగా మహారాజుని చేసినా, చక్రవర్తిని చేసినా, శాస్త్రి గారిని మహామంత్రిని చేసినా, రాజగురువుని చేసినా, ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా అంత మాత్రం చేత జాతి మారదు. ఆ అబద్ధాలు నేనన్నాడు చెప్పను. మార్పు మీ చేతుల్లో. మీకు మార్గాన్ని చూపెట్టే బాధ్యత కొందరకు. పదవుల్ని ముళ్ళ కిరీటంగా భావించి జాతికో మార్గాన్ని చూపెట్టి ప్రతి బిడ్డకి అవకాశాలను ఇవ్వటం, పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడం, బెచ్చగాళ్లుగా మార్చడం కాదు. ఏం భాష మాట్లాడుతున్నారు? నేను నీకు ఇది ఇస్తా. ఎక్కడి నుంచి ఇస్తావయ్యా? నీ ఆస్తులు అమ్మా? ఎవరి డబ్బుతో ఇస్తున్నావు నువ్వు? 1,80,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తెలుసా మీకు? రోజుకి 500 కోట్ల రూపాయలు, రోజుకి 500 కోట్ల రూపాయలు లెక్క పెట్టుకోండి. గంటకి 20 కోట్ల రూపాయలు దాటింది. రోజుకి 500 కోట్ల రూపాయలు, 1,80,000 కోట్ల రూపాయలు ఒక తెలుగునాట ఈ ప్రభుత్వం మీ పన్నుల డబ్బు ఖర్చు పెట్టేది, మీ బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులను ఖర్చు పెట్టేది. ఇది చంద్రబాబు నాయుడు కొడుకు డబ్బు కాదు, ఇది రాజశేఖర రెడ్డి కొడుకు డబ్బు కాదు, ఇది సోనియమ్మ కొడుకు డబ్బు కాదు, ఇది కేసీఆర్ కొడుకు డబ్బు కాదు. నీ డబ్బు, మీ బిడ్డల డబ్బు. ఎవడేది ఆ దానం చేసేది? మేమిస్తున్నాం డబ్బు, మిమ్మల్ని మేము పోషిస్తున్నాం. బెచ్చగాళ్లుగా మార్చడం కోసం ఆ రాజకీయం ఉన్నది. శాశ్వతంగా బెదరకాన్ని కొనసాగించడం కోసం ఆ రాజకీయం ఉన్నది.